పవన్ శరవత్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా లైవ్‌కి వచ్చి అందరికి షాక్ ఇచ్చాడు. ఆ షాక్ ఏంటో తెలియాలంటే ముందు మీకు తమిళ్ తెలవాస్‌కి అండ్ పవన్ శరవత్‌కి మధ్య జరిగిన మ్యాటర్ ఏంటో తెలియాలి. తమిళ్ తెలవాస్ టీమ్ వైజాగ్ లెగ్‌లో మ్యాచెస్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ జైపూర్‌కి వెళ్లారు. కానీ టీమ్‌తో పవన్ శరవత్ లేడు. నెక్స్ట్ డే పవన్ శరవత్‌ని డిసిప్లినరీ రీజన్స్ వల్ల టీమ్ నుండి తొలగించామని తెలవాస్ మేనేజ్మెంట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై పవన్ శరవత్ మాట్లాడుతూ నాపై వచ్చిన అలిగేషన్స్ లో 1% నిజమున్నా కబడ్డీ ఆడడం మానేస్తా అంటూ ఛాలెంజ్ చేశాడు. నెక్స్ట్ పవన్ శరవత్ అయితే సీజన్ నుండి కంప్లీట్ గా దూరం అయ్యాడు. పవన్ శరత్ కోసం కబడ్డీ ప్లేయర్స్ అండ్ కోచెస్ మాట్లాడుతూ ప్రెస్ కాన్ఫరెన్స్ లో అండ్ సోషల్ మీడియాలో మద్దతు తెలిపారు. బెంగళూరు బుల్స్ ఎక్స్ కోచ్ అయిన రణ్ధీర్ సింగ్ శరవత్ మాట్లాడుతూ పవన్ శరత్ మిస్టేక్ ఏం లేదు, వేరే టీంలో అయినా ఆడే ఛాన్స్ ఇవ్వాలి అంటూ పీకేఎల్ మేనేజ్మెంట్ ని రిక్వెస్ట్ చేశాడు. అయినప్పటికీ యూస్ లేదు. రీసెంట్ గా తమిళ తెలవాస్ టీం యొక్క లీగ్ మ్యాచెస్ కంప్లీట్ అవడంతో కోచ్ సంజీవ్ బల్యాన్ అండ్ కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ టీంలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి చెప్పారు. అర్జున్ దేశ్వాల్ మాట్లాడుతూ ఒక్క ప్లేయర్ వల్ల టీం గెలవదు, సపోర్టింగ్ లీడర్స్ కూడా ఉండాలి అంటూ ఇండైరెక్ట్ గా పవన్ శరవత్ అబ్సెన్స్ గురించి మాట్లాడాడు. అండ్ నరేంద్ర కండోలా ఫిట్ గా ఉన్న తనకి స్టార్టింగ్ 7 లో ఛాన్స్ ఇవ్వట్లేదంటూ అర్జున్ దేశ్వాల్ అసహనం వ్యక్తం చేశాడు. కోచ్ సంజీవ్ బల్యాన్ మాట్లాడుతూ ఫిట్ గా ఉన్న ప్లేయర్స్ ఏమో బెంచ్ మీద ఉంటున్నారు, ఇంజూర్డ్ ప్లేయర్స్ ఏమో మ్యాచ్ ఆడుతున్నారంటూ ఆయన చెప్పారు. అండ్ మేము పేరుకే కోచ్లం, అసలు స్టార్టింగ్ 7 ఎలా ఉంటుందో కూడా తెలియదు, టీంలో ఒక అనలిస్ట్ ఉంటాడు, తనే అంతా చూసుకుంటాడు, మాకు ఎలాంటి రైట్స్ లేవంటూ ఆయన వ్యాపోయారు. ఈ సంఘటన జరిగిన తర్వాత నిజాన్ని దాయగలం కానీ దాన్ని అధిగమించలేమంటూ అర్థం వచ్చేలా పవన్ శరవత్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లో పోస్ట్ పెట్టాడు. అండ్ పవన్ శరవత్ అక్టోబర్ 24న 1:30కి ఇన్స్టాలో లైవ్ కి వస్తారని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కోచ్ సంజీవ్ బల్యాన్ స్పెసిఫిక్ గా టీమ్ అనలిస్టే అంతా చూసుకుంటారని అనలిస్ట్ గురించి మాట్లాడాడు. అండ్ పవన్ శరవత్ కూడా ఇంతకు ముందు టీంలో ఒక పర్సన్ ఉన్నాడు, తన వల్లే నన్ను టీంలోని తీస్తారని చెప్పాడు. సో పవన్ శరవత్ ఇన్స్టాలో నిజాలు బయటపడతాయంటూ పోస్ట్ పెట్టడం, వెంటనే ఇన్స్టా లైవ్ కి వస్తారని చెప్పడంతో అందరూ ఆ పర్సన్ ఎవరో రివీల్ చేస్తారని అనుకున్నారు. లేదా తమిళ తెలవాస్ టీంలో జరిగిన తప్పుల గురించి మాట్లాడతారని అంతా భావించారు. కానీ పవన్ శరవత్ అందరినీ షాక్ గురి చేశాడు. తనైతే ఇదంతా జస్ట్ మిస్కమ్యూనికేషన్ అని టాపిక్ ని సైడ్ చేశాడు. దీనికైతే రీజన్ లేకపోలేదు. పవన్ శరవత్ ఇన్స్టా లైవ్ కి వస్తారని 1 డే ముందే అనౌన్స్ చేశారు. దీనితో తమిళ తెలవాస్ మేనేజ్మెంట్ తనతో మాట్లాడి టీం విషయాలు బయట పెట్టొద్దని రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు. అండ్ తమిళ తెలవాస్ ఓనర్ పవన్ శరవత్ కి చాలా క్లోజ్. సీజన్ 9 లో పవన్ శరవత్ కి ఇంజురీ అయినప్పుడు ఓనరే దగ్గరుండి కేర్ తీసుకున్నారని పవన్ శరవత్ చెప్పాడు. కోచ్ సంజీవ్ బల్యాన్ స్టార్టింగ్ 7 ని అనలిస్ట్ డిసైడ్ చేస్తారని ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు. దీని గురించి పవన్ శరవత్ ని అడిగితే స్టార్టింగ్ 7 ని అందరూ డిసైడ్ చేస్తారని రిప్లై ఇచ్చాడు. ఈ రెండు స్టేట్మెంట్స్ అయితే కాంట్రాస్టింగ్ గా ఉన్నాయి. మరి ఎవరు ఏం చెప్తున్నారో వాళ్ళకి తెలియాలి. ఫ్యాక్ట్స్ బయట పెడతా అని చెప్పిన పవన్ శరవత్ లాస్ట్ కి మిస్కమ్యూనికేషన్ చెప్పాడు. దీంతో లైవ్ కంప్లీట్ అయ్యాక దీనిపై మీమ్స్ అండ్ ట్రోల్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ పీకేఎల్ కి సంబంధించిన అన్ని బేస్ లో కూడా దీనిపై రియాక్ట్ అయ్యారు. కానీ షాకింగ్ విషయం ఏంటంటే ఇప్పుడు ఆ పోస్ట్ అని డిలీట్ చేశారు. కోచ్ రణ్ధీర్ శరవత్ పవన్ ని టీమ్ లోంచి తీసేశాక చాలా పోస్టులు పెట్టారు. అంటే వేరే ఇన్ఫ్లుయెన్స్ తో కొలాబరేషన్ పోస్ట్ లాగా ఆల్మోస్ట్ 10 to 15 పెట్టారు. బట్ ఇప్పుడు ఒక్క పోస్ట్ కూడా లేదు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు? పవన్ శరవత్ కావాలని నిజం చెప్పలేదా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. సబ్స్క్రైబ్ లైక్ దూతా. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు.